అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఘనజీవామృతం అనేది డెమో చేయబోతున్నారు. మనకు ట్రైనింగ్ తీసుకోవడానికి ట్రైనింగ్ పీరియడ్లో ఒక ఇద్దరు ఎన్ఎఫ్ఐలు రావడం జరిగింది. ఒకరు వచ్చేసి సుధీర్, ఇంకొకరు వచ్చి శ్రీకాంత్ అండి. ఈరోజు వాళ్ళతోనే మేము ప్రాక్టీస్ చేయిస్తున్నాము. ఏ విధంగా చేస్తున్నారు, మెటీరియల్ ఏమి ఉన్నాయి అనేది ఒకసారి మీరు కూడా గమనించగలరు. బెల్లం అండి, బెల్లము, పప్పుల పిండి, పుట్టమన్ను చోట మనకు ఇక్కడ ఎర్రమన్ను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పంచితము, పేడ, ఫ్రెష్ పేడని ఈ విధంగా పలుచగా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు ఒక్కొక్కటి కూడా ఇక్కడ కలుపుకుంటూ చేస్తారు, చూడండి. ఇప్పుడు మనకు పంచితము పిండి దాంట్లోనే కలిపి మేడం. ఈ విధంగా మనకు బజ్జీలకు బొండాలకు ఏ విధంగా అయితే పలసగా కలుపుకుంటామో నీట్గా, ఆ విధంగా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఈ శనగపిండిని మన శ్రీకాంత్ గారు నేర్చుకోవటానికి బలంగా ఇక్కడ చేస్తున్నారు. కలిపిండే ఈ శనగపిండిని అంతా ఈ విధంగా పేడ మీద పలసగా చల్లుకోవాలి. ఇదంతా కూడా నీట్గా చపాతీ పిండి పిసికినట్టు ఇవంతా కలిసేటట్టు మొత్తం బాగా పేడని అంత శనగపిండి మిక్స్ అయ్యేటట్టు మనం చేసుకోవాలి. ఆ బెల్లాన్ని కూడా మనం పంచితంలోనే సర్బత్ లాగా తయారు చేసుకోవాలండి. ఈ బెల్లం మనం సర్బత్ చేసింది కూడా దీంట్లోకి పూర్తిగా చల్లేసుకొని అది కూడా మనము నున్నగా పిసుకోవాలండి. ఈ విధంగా కరిగించుకొని ఇప్పుడు చేసినట్టు అదే విధంగా పేడ మీదే మనం చల్లుకొని చేయాలి. ఇంకా కొద్దిగా గుప్పెడు అంటే 2 దోసలు కలిపితే పిడికుడు వేరే గుప్పెడు వేరే. నాటా అవుతుంది కదా కొంచెం వంగాల శ్రీకాంత్. నాటా అవుతుంది. నువ్వు ఇస్తావా సరోజమ్మ పేర్లో ఎన్ని ఇస్తాడు కదా. ఈ విధంగా బాగా నీట్గా చపాతీ పిండిలాగా బాగా పిసుకొని నున్నగా ఎలాంటి ఉంటలు లేకుండా చేసి దాని తర్వాతనే మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా మనము ఈ విధంగా చేసుకొని ఆరబెట్టుకోవాలి నీడలో. 3వ రోజు 4వ రోజు సుమారుగా ఆరింటుంది కాబట్టి దాన్ని పొడి పొడిగా చేసేసి మళ్ళీ నీడలోనే ఆరబెట్టి మనము పొలంలో దుక్కుల్లో లాస్ట్ దుక్కులో కావచ్చు, లాస్ట్ దుక్కు లేకపోయినా కూడా మనము విత్తనాలు పెట్టేటప్పుడు